కీర్తనలు 138. ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. కీర్తనలు 138వ అధ్యాయము. నేను నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా మహా ప్రభావం గలవాడని వారు యెహోవా దుర్గములను గూర్చి గానము చేసేదరు. మా దుర్గం. ఓకే. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపిదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ప్రేమించి మాకిచ్చిన మరొక ప్రభు దినం బట్టి నీకు వందనాలు. గత వారం అంతట్లో కూడా తోడుగా ఉండి మా ప్రయాణాల్లో అన్నిట్లో మీ కృప చూపించి సహాయం చేసినారు. అందుకే నీకు వందనం చెల్లిస్తూ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని సమయాన్ని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మొదటి వచనం చెప్పిన రీతిగా నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి దేవునికి కావాల్సినది ఏంటంటే ఆయన పూర్ణ హృదయంతో మనము మన ప్రభువును ఆరాధించడము, పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించడము అనేది ఆయనకు చాలా ఇష్టమైనది. దేవుడు అంటాడు, నాకు మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో లూకాసు వార్త 2వ అధ్యాయం ఏమంటాడు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం అన్నాడు. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు ఎవరంటే ఆ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఎవరైతే ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను వెంబడించ సిద్ధంగా ఉన్నారో అట్టివారు దేవునికి ఏమై ఉన్నట్టండి, నాకు ఇష్టలు. వారు నాకు ఏమై ఉంటారు, ఇష్టలై ఉంటారు. మనము దేవునికి ఇష్టలముగా ఈ లోకంలో జీవించడం అనేది మరి చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునికి మనం ఇష్టలముగా పూర్ణ హృదయంతో మనం ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ రావాలి. 3వ వచనం ఏమంటాడు? కీర్తనలు 138 3వ వచనంలో చాలు, నీ నా ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యపరిచేది ఆ దేవుడే. ఆయన కంటే ఎవ్వరు ఏం చేయలేరు, ఎవ్వరు కూడా ఏం మనల్ని ధైర్యపరచలేరు. కారణం ఏంటంటే అది ఆయన మనల్ని కలగజేశాడు. మనము ఆయన వారము, ఆయన ప్రజలము కాబట్టి మనము మరి మనలో మరి సమస్తమును కూడా ఏం చేస్తున్నాడు, ఆయనే కలగజేస్తూ ఉంటున్నాడు. మనము ఆపదలో ఉన్నప్పుడు మరి మనకు తెలుస్తుంది. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీ 7వ అధ్యాయము 23వ వచనం. చాలు. మనమందరం కూడా ఏం చేసి కొనబడిన వారము? విలువ పెట్టి కొనబడిన వారము. విలువ అది చాలా గొప్ప విలువైనటువంటిది. కాబట్టి విలువ పెట్టి మనము కొనబడిన వారం కాబట్టి మనము ఎవరికి దాసులు కాకూడదు? మనుషులకు దాసులము కాకూడదు. మనుషులకు ఒకవేళ దాసులము అయినట్టుగా ఉంటే మనం పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేం. మనల్ని విలువ పెట్టి కొన్నాడు, అలాగే మన ప్రాణంలో త్రాణ పుట్టించి నిన్ను నన్ను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. నిజంగా మరి ఈ ధైర్యము ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరు, కానీ ఆయనే మనకు ఇచ్చి మనల్ని ధైర్యపరిచేవాడు. ఆయన ఇచ్చినంత ధైర్యము మరెవరైనా ఇస్తారా అండి? ఎవరివ్వరు. నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా మరి ఎవ్వరు కూడా ఇవ్వలేరు. నీకున్న ఆస్తి బలగం ఏదున్నా కూడా నీకు ఇవ్వలేదు, కానీ మనల్ని ధైర్యపరిచేది ఆయనే. ఎప్పుడు నిన్ను నన్ను ధైర్యపరుస్తాడంటే మనము విలువ పెట్టి కొనబడిన వారమని గ్రహించి ఇది ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటూ ఆ తర్వాత ఆయనకి ఇష్టముగా మనము జీవిస్తూ ఉండడం. అప్పుడు నువ్వేం చేస్తావంటే 138:3లో చెప్పిన రీతిగా నేను మొరపెట్టిన దినము నేనేం చేస్తామండి? ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం అన్ని సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనకు ఏం చేసేవాడండి? ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు. విన్నరా? కాబట్టి అట్టి గొప్ప దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు పూర్ణ హృదయంతో మనము చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. తర్వాత దేవుని యొక్క దృష్టిలో ఎవరిని ఎక్కువగా ఆయన లక్ష్యం ఉంచుతాడు, వాళ్ళని ప్రేమిస్తాడు అని అంటే 6వ వచనం ఏమన్నా చూడండి. యెహోవా మహోన్నతుడైనను, చాలు, ఆయన దీనులను లక్ష్య పెడతాడు. ఆయన 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 ఏమై ఉన్నాడట? మహోన్నతుడై ఉన్నను దీనులను లక్ష్య పెట్టేవాడు. ఆయన దీనులను, మనమందరం కూడా మరి ఏ స్థితిలో ఉంటిమంటే దీనత్వం కాకముందుకు కింది వరుసలో గర్విష్ఠులను బాగా ఎరిగేటువంటి వాడు. యేసుప్రభు నమ్ముకునకు ముందు మనం ఇంతకుముందు పాట పాడిన దాంట్లో మనం వేటి యందు గర్విస్తూ వచ్చాము? ఆస్తి, విద్య, అందము, సమస్తం వీటన్నిటిని బట్టి నేను గర్విస్తూ ఉన్నప్పుడు నీవు నన్ను ఏం చేసావు? గర్వం నుండి నన్ను విడిపించావు. ఆ విడిపించుట కొరకై, మనల్ని దీనులుగా చేయుట కొరకై దేవుడు తన కుమారుని ద్వారా మనకు తెలియజేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 3వ వచనంలో ఏమన్నాడు? 5:3. చాలు. ఆత్మ విషయమై దీనులుగా, మనము దీన స్థితిలో ఉంటే ఆయన ఏం చేస్తున్నాడండి? మనల్ని మన మీద లక్ష్యం ఉంచుతున్నాడట. లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటి? కేర్. అదే మన మీద ఒక దృష్టి. ఆయన చాలా జాగ్రత్తగా మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు అన్నాడు కదా. ఆయన ఇశ్రాయేలు వారిని ముట్టిన వారిని దేంతో సమానంగా చెప్పాడు? కనుగుడ్డును ముట్టిన సమానంగా చెప్తూ వచ్చాడు. అయితే ఆయన మన ఎడల శ్రద్ధ కలిగి లక్ష్యం ఉంచి ఆయన కాపాడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అర్థమైందా అండి? ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. ఎవరిని బాగా తెలుసట ఆయనకు? ఎవరు బాగా తెలుసట ఆయనకు? గర్విష్ఠులు బాగా తెలుసట.
గర్విష్ఠులు. మనం దేన్ని బట్టి కూడా ఈ లోకంలో గర్వించడానికి లేదు. ఇప్పుడు చెట్టు మరి అది ఏమైనా కొమ్మలు పండ్లు ఇవన్నీ గర్వించడానికి ఏమైనా ఆస్కారం ఉందా అక్కడ? అని ఏమంటారంటే వేరు నిన్ను భరిస్తుంది. చెట్టుకున్న ఆకులు, కొమ్మలు, పండ్లు ఇవన్నీ కూడా ఎవరు భరిస్తుంటండి? వేరు. వేరు కనబడుతుందా మనకు? వేరు కనబడదు, కానీ అది చాలా వరకు బలాన్ని ఇచ్చి ఆ చెట్టును మరి కాపాడుతున్నటువంటి స్థితి. అయితే దేవుడు నిన్ను నన్ను మరి కాపాడుతూ ఉన్న స్థితిలో నుండి ఆయన మరి ఇతరులకు లేకపోతే మరి కాపాడే మరి కనబడే స్థితిలో ఉంటుండా లేడు. ఆయన అంతరంగంలో ఉండి ఆయన నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు. 7వ వచనం చెప్పాడు. 7వ వచనంలో నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. ఈ ఆపద, ఎన్నో ఆపదల నుండి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నటువంటి వాడు ఆయనే. అని తర్వాత ఇంకెవరి నుండి రక్షిస్తున్నాడు? చాలు. నా శత్రువుల కోపము నుండి. మనకు యేసుప్రభుని నమ్మిన తర్వాత మనకు అందరూ కూడా ఎలా ఉంటారండి? శత్రువులుగా ఉంటారు, శత్రువులు అయిపోతారు. నార్త్ ఇండియా సైడ్ మీరు వెళ్తే మరి మామూలుగా ఇక్కడ వేసుకునే బైబిల్ బ్యాగ్ వేసుకున్నట్టుగా కనబడితే అక్కడ వారు ఏకంగా వచ్చి దౌర్జన్యంగా వారిని కొడతారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది కేవలము అది కనబడినందుకే. అనగా ప్రభువును ప్రేమించిన మనల్ని మనకు ఈ లోకంలో శత్రువులు ఉంటారు. అయితే వాటన్నిటిలో వారందరి నుండి నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించేటువంటి దేవుడు, ఆయన రక్షించేటువంటి వాడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరి ఎలాంటి వాడండి? ఆయన హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీ 7వ అధ్యాయము, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు చూడండి ఎలాంటి వాడు ఆయన. 26 మన దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి. ఆయన ఎక్కడున్నాడట? ఇక్కడేమన్నాడు? ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడండి? సామాన్యమైన స్థితిలో ఉండేవాడు కాదు. అంత గొప్ప దేవుడు. ఆయనను మరి ఆయన గుణలక్షణాలు ఏంటి? అవి పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదా. ఆయన అలాంటి వాడు. ఇట్టి గొప్ప దేవుడు మనల్ని మరి దేనితో మనల్ని కొన్నాడు? ఆయన మనల్ని కొనాలంటే, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవాలంటే ఏం కావాలి? ఆయన మనల్ని కొనాలంటే చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము చూడండి 19వ వచనం. చాలు. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం ఏం చేయబడ్డాము? విమోచింపబడ్డాం. అనగా మనము 1 కొరింథీ 7:23లో మనం చూసిన రీతిగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఏం కావద్దట?
మనుషులకు దాసులు కాకూడదు. చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ, మనుషులకు మీరు దాసులుగా ఉండకూడదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ మనం అందరము ఉండేది ఎక్కడంటే మనుషులకి దాసులమై ఉంటుంటాం కదా. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండాలి, విలువబెట్టి కొనబడిన వారము అనేది మనము మర్చిపోయి మనం ఎలా ఉంటామండి, మనుషులకు దాసులమైన స్థితిలో మనం ఉంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి ఆ విలువైనటువంటి రక్తము. ఎందుకంటే ఈ మాట చెప్తూ కొరింథీయులు రాసిన పత్రికలో ఇంకొక మాట అంటాడు, మనుషులకు దాసులుగా ఉండొద్దు అనడానికి కొరకై తను ఏం చెప్తాడంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికల్లోనే 1 కొరింథీయుల్లోనే ఉంటుంది చూడండి. మీరు ఎవరికి దాసులుగా ఉండొద్దు అంటాడంటే, మొట్టమొదటిగా 11 మొదటి వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాడు. తర్వాత మీరు మనుషులకు దాసులు కాకూడదు అంటాడు. చూడండి 2 కొరింథీ అనుకుంటా, 2 కొరింథీ 6వ అధ్యాయము, 2 కొరింథీ 6వ అధ్యాయము 6 చూడండి 13 నుండి చదవండి. మనము మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలండి, విశాలపరచుకోవాలా. విశాలంగా అంటే సంకుచితముగా ఉండకూడదు. అర్థమైందండి? మన హృదయము ఎలా ఉండాలంట, విశాలమైన హృదయంగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ 14వ వచనం ఏమన్నాడు, అవిశ్వాసులతో మీరు ఏమై ఉండకూడదు, జోడు అంటే ఏంటి, కలిసి ఉండడం. మీరు అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు. విశ్వాసి అవిశ్వాసి అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, యేసుప్రభుని నమ్మిన వారు, యేసుప్రభువునందు విశ్వాసం ఉంచి యేసుప్రభువును పూజించేవారు, ఆయన ఆరాధించేవారు, వారెవరండి, మరి విశ్వాసులు. కాబట్టి ఈ విశ్వాసులకు ఏం చెప్తున్నాడంటే, ఈ విశ్వాసులు ఎలా కొనబడినారు, దేవుని యొక్క విలువైనటువంటి రక్తం చేత కొనబడిన వారు కనుక మీరు ఎవరికి దాసులు కాకూడదు అన్నాడు, మనుషులకు దాసులు కాకూడదు. ఈ మనుషులు ఎవరంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఈ లోకంలో మరి ఇలాంటి పొత్తులు కలిగి వెళుతూ ఉన్నాము కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీరు నా పూర్ణ హృదయంతో మీరు నన్ను వెంబడించాలి, ఆరాధించాలంటే మీరు కొంత త్యాగం చేస్తూ రావాలి, మీరు వేరైనటువంటి వారుగా ఉండాలంటాడు. ఎలా ఉండాలంటే మనము వేరైనటువంటి వారుగా. చీకటి ఎంత ఉంది వారిలో మనం గ్రహించాలి. చీకటి మనుషులు, వెలుగు ఎంత ఉంది, యేసుప్రభు ఉంటేనే వెలుగు. యేసుప్రభు లేని ఏ జీవితమైనా, ఎవరైనా ఎన్ని లక్షలు సంపాదించని వారు ఎవరండి, వారు చీకటి, వారు చీకటి, వారి బ్రతుకు చీకటి. చీకటిలో ఉన్న ఇంకొకటి ఏమన్నాడు ఆయన, 138:6 చివరిలో గర్విష్ఠులు, వారెవరండి, చీకటిలో ఉన్న వారిలో ఏం కనబడుతుంది, గర్వం కనబడుతుంది. అయితే గర్విష్ఠులను ఆయన బాగా తెలుసు, కానీ ఎవరి యందు గొప్ప దేవుడు, ప్రశస్తమైనటువంటి ఆ దేవుడు, మహాకాశమును పట్టజాలన్న అంత గొప్ప దేవుడు ఎవరి మీద లక్ష్యం ఉంచేవాడుగా ఉన్నాడు, ఆయన దీనుల మీద. యేసుప్రభు నమ్మినవంటే నిన్ను నన్ను ఎలా చేశాడు, ఆయన దీనులుగా చేశాడు.
దీనులుగా ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులని చెప్తూ వచ్చినాడు. కాబట్టి మీరు మనుషులకు దాసులు కాకూడదు, మీరు విలువ పెట్టుకొనబడిన వారు. అవిశ్వాసులతో మీకు జోడు ఉండకూడదు ఎక్కువ. తర్వాత నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కదా. తర్వాత ఏమన్నాడు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. అవిశ్వాసి ఆరాధిస్తాడా? అవిశ్వాసి ప్రభుని వెంబడిస్తాడా? అవిశ్వాసి అసలు యేసుక్రీస్తు గురించి తెలియదు ఆయనకు. కానీ విశ్వాసికి ఏమి తెలుసండి? పరలోక సంబంధమైనటువంటి ఆయన యొక్క ప్రేమ సమస్తం ఎరిగి ఉండి ప్రభును వెంబడించేటువంటి వాడు. దేవుడు మనల్ని ఆ విలువైనటువంటి రక్తం చేత ఆయన నిన్ను నన్ను కొని, ఆయన ఇప్పుడు నీ నుండి నా నుండి కోరేది ఏంటంటే, నువ్వు ఎలాగూ ప్రభువును మరి వెంబడించాలని ఆయనకు ఆశ అండి. పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే సంపూర్ణంగా నువ్వు ఆయనను ఆరాధించాలని ఆయన ఆశ, సంపూర్ణంగా ఆయనను వెంబడించాలని ఆయన ఆశ. మనకు తెలుసు ఆజ్ఞలు ఎన్ని ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నూతన నిబంధనలు ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఏంటిది అది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, వివేకంతో నీ దేవుడైన యెహోవాను సేవించుము. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇవి 2 పెట్టాడు. అలా పెడుతూ ఆయన ఏమన్నాడంటే, నిన్ను నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాను, నేను విలువ పెట్టి కొన్నాను. మనం ప్రతిదానికి విలువ పెట్టి కొంటాం కదండి. మీ దగ్గర ఉన్న మొబైల్స్ ఉన్నాయి, ఒక్కొక్క విలువ ఎంతనో కదా. కొందరిది 10, కొందరిది 15, కొందరిది 30. మన దగ్గర ఒకరిది 50,000 ఫోన్ వాళ్ళు ఉన్నారు, తెలుసా? ఎవరు తెలియదు. 50,000 ఫోన్ కానీ 1,00,000 రకరకాలుగా ఉంటుంటారు. అది ఊరికినే అట్లా కొనేసినావా? విలువ పెట్టావు. ఎంత విలువ? 50 రకరకాలుగా పెట్టావు. మరి ఈ 50,000 నీకు ఎలా వస్తున్నాయి? నీ 10,000 ఎలా వచ్చినాయి? చాలా కష్టపడితే వస్తున్నాయి, విలువైనటువంటి డబ్బు. అయితే యేసుప్రభు నిన్ను నన్ను కొనడానికి ఊరికనే పండగలు చేస్తే, లేకపోతే అప్పాలు గ్యారాలు బూరలు చేస్తే కొనలే ఆయన. లేకపోతే 40 దినాలు ఉపవాసం ఉన్నంత మాత్రాన, లేకపోతే నువ్వు తరచుగా గుడికి వస్తున్నంత మాత్రాన, నువ్వు వేషమును నిన్ను చూసి కొనలే ఆయన. ఆయన విలువైనటువంటి నిజమైనటువంటి నీ ఆత్మను ఆయన కొన్నాడు. విలువైనటువంటి నీ ఆత్మతో పాటు నీ దేహం కూడా ఎలాంటిదని చెప్పాడండి? విలువైనటువంటి నీ దేహము, నీ దేహము, ఆత్మ సమస్తమును కూడా ఎలాంటిదండి? విలువైనది. అది విలువైనది అనడానికి మనకు గుర్తుగా 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయము 23వ వచనం. చూసారా అండి, ఇప్పటి వరకు నేను నన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన. సగం అది అప్పుడప్పుడు ఏమో వస్తుందండి, చంద్రగ్రహణం సంపూర్ణ అంటారు, ఇంకా సంపూర్ణం వస్తుంది అంటే తర్వాత సగం కూడా వస్తుంది కదా. అలా చేయలేదు దేవుడు. ఏం చేశాడంటే, దేవుడు మిమ్మును ఏమన్నాడు అక్కడ? సంపూర్ణముగా పరిశుద్ధపరిచాడు. మనల్ని సగం పరిచాడా? సంపూర్ణంగా పరిచాడా? సంపూర్ణంగా. ఆయన చేసింది సంపూర్ణమండి. నీవు ఇష్టమున్నట్టు నీవు సంపూర్ణంగా ఉండలేకపోతున్నావు, కానీ నిన్ను మాత్రం ఆయన ఏం చేశాడు? నీ హృదయంలో ఉన్నటువంటి ఆయన చెప్పాడు చూడండి. మొదటి యోహాను పత్రికలో 9 అంటాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9లో ఏమంటాడు? 1 యోహాను పత్రిక
ఉమ్, ఎన్ని దుర్నీతి నుండి అండి? ఎన్ని సమస్తం నీకు ఎన్ని చిన్న పాపం పెద్ద పాపం ఏదైనా ఉండండి, దాని అంతటి నుండి నిన్ను ఆయన దుర్నీతి నుండి పవిత్రునిగా చేశాడు, విలువ పెట్టి కొన్నాను అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఇంకేమన్నాడు? అదే మనం తెస్సలోనికలు చూసాం కదా, మీ ఆత్మ, జీవము, శరీరం, ఈ మూడు కూడా ఆయనకు పరిశుద్ధమైనదిగా ఎంచుకున్నాడండి. నిన్ను నన్ను ఎంచుకుంటూ ఆయన ఏమన్నాడంటే, 2 కొరింథీయుల్లో, కాబట్టి మీరు అవిశ్వాసులతో ఎక్కువగా జోడుగా ఉండకూడదు. అంటే మనం దూరంగా వారిని పెట్టి మనం చేయలేం, కానీ మనం ఉన్నా కానీ ప్రత్యేకత మనలో కనబడాలి అంటాడు. వెలుగుకు చీకటి ఏమి పొత్తు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు 16వ వచనంలో, 2 కొరింథీ 6:16, దేవుని చాలు, మనము ఎవరి ఆలయమై ఉన్నామండి? జీవం కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నాము. అర్థమైందా అండి? మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలు మనము, మొన్న అన్న కూడా చెప్తున్నాడు, దేవాలయాలు 3 సార్లు కట్టారు. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా 3వ దేవాలయం కట్టడానికి అన్నీ కూడా సిద్ధం చేశారు. 169లో ఏమో జరిగిందట. మళ్ళీ నిన్న కాక మొన్న ఆ దేవాలయంలో మన శుక్రవారం నాడు ప్రార్థన చేయడానికి అనుమతి ఇవ్వలేదట ప్రభుత్వం. ఎందుకంటే ఏం జరుగుతుంది అక్కడ? యుద్ధం జరుగుతుంది కాబట్టి. అన్నేళ్లకు మళ్ళీ మొన్న ఆగిందట. అంటే మీకు అర్థమవుతుందా? ఒక దేవాలయం మీద దేవుడు ఎంత ప్రత్యేకతను కలిగి ఉన్నాడో అనేది మనం చూస్తే, ఇప్పుడు నీవు నేను ఎవరి దేవాలయం అట? జీవం కలిగినటువంటి దేవుని ఆలయము. జీవం కలిగినటువంటి దేవుడు, ఆ గొప్ప దేవుని ఆలయమై ఉన్నాము. ఈ ఆలయంలో దేవునికి ఏముండాలండి? పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉండాలి. ఆయన కోరేది అదే కదా, 2 ఆజ్ఞలలో పూర్ణ హృదయంతో నువ్వు ఆయనను వెంబడించు. ఎందుకంటే నేను ఆ దేవుడు మహోన్నతుడైనటువంటి వాడు. ఆయన మహోన్నతుడైనటువంటి వాడు. నిన్ను నన్ను లక్ష్యం ఉంచుతాడు. ఎప్పుడంటే దీనులుగా చేయబడ్డప్పుడు. మనం ఎప్పుడండి? దీనత్వం కలిగి ఉన్నప్పుడే, గర్వం లేనప్పుడు. కొంతమందికి డబ్బు, అది మనం పాటలు పాడుకున్నాం కదా, ఆస్తి గర్వము, అందగర్వము, రకరకాలైనటువంటి గర్వాలు ఉన్న వారిని ఆయన లక్ష్య పెట్టాడు. ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు? దీనులైనటువంటి వారిని, ఆయనకు ఆరాధనను. ఇప్పుడు ఎవరి ఆరాధనను లక్ష్య పెట్టాడు? అక్కడ మనం ఆదికాండంలో చూసినట్టయితే 2 ఇచ్చారు బలి, కయ్యూను హేబెలు ఇచ్చాడు. ఎవరి బలి మీద దేవుడు లక్ష్యం ఉంచాడు? చెప్పండి. వాయిస్ గట్టిగా వస్తలేదు. అక్కడికి వెళ్ళి తిండి రాలేదేంది? రెడీ అవుతుంది లేండి మీకు మంచి భోజనం. ఎవరి అర్పణను లక్ష్యం పెట్టాడు? హేబెలు. అట్లా ఎవరు పిల్లలు గట్టిగా చెప్పారు, అట్లా చెప్పాలి. హేబెలు ఆయన లక్ష్యం ఉంచాడు. అనగా నా ఆరాధన లక్ష్యం ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీలో ఏమి చూస్తాడు ఆయన? దీనత్వము కావాలి. దేని విషయంలో నువ్వు గర్వించడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి, ఇప్పుడు నీ శరీరము, నీ ఆత్మ, నీ జీవము నీది కాదు. ఇప్పుడు ఎవరిది? దేవుందండి. ఇప్పుడు ఆయనది. విలువైనటువంటి నీ దేహము, ఈ విలువైన దేహముతో, ప్రాణాత్మ దేహములతో, పూర్ణ హృదయంతో ఈ వాక్య తలంపులు కలిగి మన ప్రభువుని ఏం చేద్దాము? ఆరాధన చేద్దాం. ఒకటే అంతటికి నీ పూర్ణ హృదయం, నీ మనసు ఎక్కడా పెట్టకూడదు. ఈ సహనా 10th క్లాస్ మనసు పెట్టినట్టు పెట్టొద్దు. మనం ఇప్పుడు ఆ మనసు అంతా అదే ఉండొచ్చు బహుశా. మనం ఏం చేయాలి? మన ఎగ్జామినేషన్ ఎవరండి? దేవుడు. దేవుని మీదనే మనం పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు మనం పోయేది తెలియదు.
పొరపాటున చాలా దూరం వచ్చి ఇక్కడే పడింది అనుకో బాంబు, వాళ్ళు వేసింది, అప్పుడు మనం వెళ్ళిపోతాం. జరిగేదంతా యుద్ధం దేని గురించి తెలుసా? అణుబాంబును నిలిపివేయడానికి కొరకే. అణుబాంబు సిద్ధమైతే ఎక్కడేసినా అంత మష్ అయిపోతుంది. కాబట్టి అట్టి దాని నుండి సరే ఏదైనా పడనియండి, నువ్వు ఈ దినమున ఈ క్షణమున నీ దేహము, నీ యొక్క ఆత్మ, నీ ప్రాణము, నీ జీవము పరిశుద్ధమైనదిగా ఉందా? దేని విషయంలో నువ్వు గర్విస్తున్నావా? మనం పరీక్ష చేసుకొని మరి ప్రభువుకు యథార్థమైన రీతిలో మన ఆరాధన ఏం చేయాలండి? ప్రభువుకు అర్పించాలి. పూర్ణ హృదయంతో మనం దేవునికి ఆరాధన అర్పించవలసిన వారంగా మనం ఉండాలని ప్రభు నిన్ను నన్ను మరి ఈ ప్రభు దినాన ఆహ్వానించినాడు తన సన్నిధికి. కాబట్టి అట్టి తలం